UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే. గురువు గారు, సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి గురువు అనుగ్రహం చాలా సంపూర్ణంగా ఉంది. మ్మ్. గురువు వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కనుక సప్తమ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది లాభదాయకమైనటువంటి సమయము. అందులోనూ కుటుంబ పరంగా చూసుకుంటే వాళ్ళకు మంచి అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఇన్ని రోజులు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవడానికి ఇప్పుడున్నటువంటి సమయం చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు భార్యాభర్తలు ఎవరైనా విడిగా ఉన్నట్టయితే ఇప్పుడు ఈ సమయంలో కలిసినట్టయితే ఇక జీవితంలో విడిపోయేటటువంటి సందర్భాలు వాళ్ళ జీవితంలో ఉండవు. ఎందుకంటే చాలా మట్టుకు వృశ్చిక రాశి వారికి జీవితంలో ఎక్కువగా వచ్చేటటువంటి సమస్య కుటుంబ పరంగానే సమస్యలు వస్తాయి. మిగతా ఏ సమస్య వచ్చినా కూడా తట్టుకునేటటువంటి ధైర్య సామర్థ్యాలు ఈ వృశ్చిక రాశి వారికి ఉంటాయి, కానీ కుటుంబ పరంగా సమస్యలు వస్తే తట్టుకోలేరు. కనుక అలా కుటుంబ పరంగా ఏదైనా వివాదాలు ఉన్నా కూడా ఇప్పుడు ఆ వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఇది చాలా అనువైనటువంటి సమయము. మీరు అహంకారానికి వెళ్లకుండా, ఈగోలకు వెళ్లకుండా, కుటుంబ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే దానిని కూర్చుని పరిష్కరించుకోవడానికి చాలా మంచి సమయం. కనుక అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే చాలా చక్కగా నెరవేర్చుకోండి. కుటుంబం పెద్దలను కూర్చోబెట్టి ఆ సమస్యను పరిష్కరించుకోండి. చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు చాలా అనుకూలమైనటువంటి సమయము. అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే కష్టపడి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే గనక మంచి జీవితంలో స్థిరపడేటటువంటి ఉద్యోగాలు ఇప్పుడు వాళ్ళ జీవితంలో కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వివాహం కానటువంటి వారికి, సంతానం లేనటువంటి వారికి సంతాన అవకాశాలు, వివాహం అవకాశాలు ఇప్పుడు చాలా పుష్కలంగా కలుగుతాయి. విదేశాలకు వెళదాము అనుకున్నటువంటి వారికి, అంటే విదేశాలకు ఎవరెవరు విద్య కోసం చదువుకోవడానికి వెళదామనుకున్నా, స్థిరపడదాము, డబ్బు సంపాదిద్దాము అని అనుకునేటటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశము. విదేశాలకు వెళితే గనక జీవితంలో స్థిరపడుతూ ఉంటారు. చాలామంది విదేశాలకు వెళతారు, వెంటనే రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే విదేశాలకు వెళ్ళే యోగం లేనప్పటికీ కూడా డబ్బుంది, నేను పెట్టుబడి ఉంది, నా దగ్గర అన్ని ఉన్నాయి, నేను విదేశాలకు వెళ్ళి స్థిరపడతాను అని అనుకుంటారు. కానీ వెళతారు, మళ్ళీ రివర్స్ వచ్చేస్తూ ఉంటారు. బికాజ్ ఏంటంటే జాతకంలో గురు సంచారం బాగా లేకపోతే విదేశాలకు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి గురు సంచారం బాగా ఉంది. మీరు డబ్బు సంపాదించడానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, లేదా చదువుకుందామని వెళ్ళినా కూడా ఇప్పుడు చాలా మంచి సమయము. మీరు వెళ్ళడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. కనుక గురుపరంగా బాగుంది. శని జాతకంలో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. కనుక అర్ధాష్టమ శని దశ వల్ల ఏమవుతుంది అని అంటే గనక ఆరోగ్యం సహకరించదు. అనవసరంగా దెబ్బలు తాకడము, యాక్సిడెంట్లు జరగడము, లేదా హాస్పిటల్కు అధికంగా ఖర్చు అవ్వడము, ఆరోగ్య పరిస్థితుల యొక్క కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశమే ఉంటుంది తప్ప మిగతా విషయాలన్నింటిలో కూడా వృశ్చిక రాశి వారు నంబర్ 1 అని చెప్పుకోవచ్చమ్మా. అంటే ఆర్థిక పరంగా ఎలా ఉంది గురువు గారు? ఆర్థిక పరంగా కూడా గురు సంచారం 7వ స్థానంలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్ పరంగా బాగానే ఉంటుంది. విద్య, ఉద్యోగం నందు మంచి ప్రావీణ్యత సంపాదిస్తూ ఉంటారు. చేసే వృత్తి, వ్యాపారంలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా డబ్బు సంపాదించాలి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి, ట్రేడింగ్లో కానీ లేదంటే ఇంకా వేరే ఇతర రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బుని అధికంగా సంపాదించాలి అనే ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ధనపరంగా చూసుకున్న, ఆర్థిక పరంగా చూసినా అన్ని విషయాల్లో బాగుంటుందమ్మా. వృశ్చిక రాశి వారు ఏ దేవి పట్టణం చేస్తే మంచిది గురువు గారు? వృశ్చిక రాశి వారికి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం కావాలి. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోండి. ప్రతి మాసంలో షష్ఠి తిథి వస్తుంది. ఆ షష్ఠి తిథి రోజున ఉపవాస దీక్షను చేసుకోండి. వీలైతే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసుకోండి. వీలైతే మరకత గణపతి అనేటటువంటిది ఒకటి ఉంటుంది. తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో మరకత స్టోన్ కానీ, మరకత గణపతిని కానీ మెడలో ధరించుకోవాలి. అలా ధరించుకోవడం వల్ల వీళ్ళకు కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు, అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు, ఓర్పు, సహనము అన్నిటినీ కలిగించేటటువంటిది మరకత గణపతి. కనుక ఆ మరకత గణపతి మెడలో ధరించినా కూడా వాళ్ళకు ఆ భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం దొరికి వాళ్ళకు శుభము, లాభం రెండు కూడా చేకూరుతాయమ్మా. నమస్తే గురువు గారు.